హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బ్లైండ్ కమ్యూనికేషన్. మై నేమ్ ఇస్ అశ్విన్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనము వాయిస్ యాక్సెస్ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. అంటే మన మొబైల్ అనేది వాయిస్తోనే యాక్సెస్ అవుతుంది. ఫస్ట్ అయితే యాప్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వాయిస్ యాక్సెస్ అని ఉంది ఫ్రెండ్స్, దాని అయితే ఫస్ట్ మొత్తం క్లియర్ చేస్తాను. ఫ్రెండ్స్, మొత్తం అయితే క్లియర్ కొట్టాను. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వాయిస్ యాక్సెస్ అని ఉంది కదా, దానిపైన అయితే డబుల్ ట్యాప్ చేశాను. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం పర్మిషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్ దీనికి, యాక్సెసిబిలిటీ పర్మిషన్. ఎందుకంటే ఇక్కడ మోర్ డౌన్లోడింగ్, ఇక్కడ ఇద్దాం పర్మిషన్. వాయిస్ యాక్సెస్ యాక్సెసిబుల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను పర్మిషన్ అయితే ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని పర్మిషన్ అయితే ఇచ్చేద్దాం. కంటిన్యూ కొడదాం. అలౌ. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. ఫ్రెండ్స్, ఇక్కడ వాయిస్ యాక్సెస్ ట్యుటోరియల్ అన్నది కొంచెం ఓకే గూగుల్ అని చెప్పాలి. టచ్ నెక్స్ట్ అని చెప్తే అది నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఒకసారి ట్రై చేద్దాం. ఓకే గూగుల్, ఓకే గూగుల్, ఓకే గూగుల్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతున్నట్టుంది. నెక్స్ట్ అయితే కొడదాం. ఫ్రెండ్స్, స్క్రీన్ పైన అయితే ఇట్లా నెంబర్స్ పడతాయి ఫ్రెండ్స్. 1 2 3 4 5 అనే అన్ని నెంబర్స్ పడతాయి. మనకు ఒకవేళ నెంబర్ తెలుసుంటే ఒకవేళ ఎగ్జాంపుల్ 1 ఫోన్ పైన ఉందనుకోండి, ఓపెన్ 1 అని చెప్తే అది అలా ఓపెన్ అవుతుంది. 2 అట్లా నెంబర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ కూడా కొట్టి అన్ని చూద్దాం. ఫ్రెండ్స్, మనము స్క్రోల్ డౌన్ అని చెప్తే కూడా స్క్రోల్ అంటే స్క్రోల్ డౌన్ అవుతుంది ఫ్రెండ్స్. అది నెక్స్ట్ ఫ్రెండ్స్, టైప్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు ఫ్రెండ్స్ దీంతో టెక్స్ట్ అయితే. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే ఇందులో వర్క్ అవుతాయి చెప్పొచ్చు. మీరు ఒకవేళ మొత్తం అయితే ఒకసారి ఇవన్నీ వినండి ఫ్రెండ్స్, అప్పుడు మీకైతే ఇవన్నీ చదవండి, అప్పుడు మీకైతే అంత ఆల్మోస్ట్ అయితే అర్థమవుతుంది దీని గురించి. వాట్ కెన్ ఐ సే? వాయిస్ యాక్సెస్ కమాండ్స్ అయితే వస్తాయంట. ఆల్ కమెంట్స్ అని చెప్తే దీని కమెంట్స్ అన్ని వస్తాయంట. మనకి నెక్స్ట్ కూడా ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓపెన్ ట్యుటోరియల్ అంటే ఓపెన్ అవుతుంది వాయిస్ యాక్సెస్. బ్యాక్ కూడా ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. ఓకే గూగుల్, ఓపెన్ యూట్యూబ్, go back, go back. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఓపెన్ యూట్యూబ్ అని చెప్తే యూట్యూబ్ అయింది. ఇప్పుడు మనము ఏదన్నా అంటే మధ్యలో నుంచి చదవద్దు అన్నట్టు టాక్ బ్యాక్ ఆఫ్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి.
స్క్రీన్ పైన టచ్ చేస్తే అయితే అది ఆఫ్ అవుతుంది. మనం ఆ సెట్టింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఆఫ్ అవ్వకూడదు అట్లా పెట్టుకోవచ్చు, ఆఫ్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు. నేను లాస్ట్కి అయితే మీకు సెట్టింగ్స్ కూడా చూపిస్తాను. ఓకే గూగుల్, ఓకే గూగుల్, ఓకే గూగుల్, ఓకే గూగుల్, ఓపెన్ యూట్యూబ్. ఫ్రెండ్స్ 1 minute సౌండ్ నాకు అర్థం కావట్లే కాబట్టి ఫ్రెండ్స్ అది సౌండ్ రావట్లే కాబట్టి నాది ఓపెన్ అయిందని నాకు తెలియట్లేదు, ఎందుకంటే స్క్రీన్ కూడా సేమ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడైతే ఒకసారి చూద్దాం, ఇప్పుడైతే ఫుల్ ఉన్నట్టుంది. ఓకే గూగుల్, ఓపెన్ యూట్యూబ్, గో బ్యాక్, ఓపెన్ సెట్టింగ్స్, ఓపెన్ సెట్టింగ్స్, గో బ్యాక్. అలా అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా అప్పుడప్పుడు స్క్రీన్ రికార్డింగ్ టైంలో మనం వర్క్ అవ్వట్లేదు, అప్పుడప్పుడు టచ్ చేస్తే అది ఆగిపోతుంది ఫ్రెండ్స్. మనం చెప్పాలి మళ్ళీ నోటిఫికేషన్స్లో కూడా చూపిస్తూ ఉంటుంది దాని ఐకాన్. అక్కడ మనం ట్యాప్ చేసి కూడా ఒకవేళ ఓకే గూగుల్ అన్నప్పుడు రాకపోయినా కానీ అక్కడ మనం చెప్పవచ్చు, అంటే దానిపైన ట్యాప్ చేస్తే కూడా యాక్టివేట్ అవుతుంది. ఓకే గూగుల్, ఓకే గూగుల్, ఓకే గూగుల్. అప్పుడప్పుడు పని చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. ఇంకా నార్మల్ టైంలో అయితే పర్ఫెక్ట్ పని చేస్తుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే గూగుల్, ఓకే గూగుల్. ఫ్రెండ్స్ అయితే పని చేయట్లేదు. మనం ఇప్పుడు దీని సెట్టింగ్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు, అంటే ఎలా చేయాలో అవన్నీ. వాయిస్ యాక్సెస్ ఓపెన్ చేద్దాం. వాయిస్ యాక్సెస్ ఓపెన్ అయింది. ఇవన్నీ ఒకసారి అయితే చదవండి ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్కి సెట్టింగ్స్ ఉంటాయి. ఒకసారి మీకు కూడా ఇవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి అన్ని కూడా మీకు ఒకసారి వినిపిస్తాను. ఒకసారి ఇక్కడ నుంచి చూద్దాం. ఓపెన్ ఫీడ్బ్యాక్, ఓపెన్ ట్యుటోరియల్, జనరల్. ఫ్రెండ్స్ ఎనీ స్క్రీన్ అది ఆన్ చేస్తే ఒక బటన్ వస్తుంది, ఎనీ స్క్రీన్లోకి వెళ్ళినా కానీ మనం వాయిస్ యాక్సెస్ని యాక్టివేట్ చేయొచ్చు. మనం కన్ఫిగర్ చేసుకోవచ్చు అంట. నేను ఇవన్నీ సెట్టింగ్స్ ఏం చూడలేదు ఫ్రెండ్స్. మనం 30 seconds తర్వాత ఏం చెప్పకపోతే అది ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లాక్ స్క్రీన్ టైంలో కూడా ఇది ఓపెన్ అవుతుంది, అది ఆన్ అయితే ఫ్రెండ్స్. ఫోన్ కాల్ వచ్చినప్పుడు కూడా ఇది యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఫ్రెండ్స్ మనం కాల్ మాట్లాడేటప్పుడు అది యాక్టివేట్ అయి ఉండాలో వద్దా అనేది ఇక్కడ ఆఫ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. యాక్టివేట్ అయి ఉంటే మనం మాట్లాడితే అది సౌండ్ చేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టచ్ చేస్తే స్క్రీన్ పైన అది ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్ వాయిస్ యాక్సెస్, లేకపోతే నాన్ స్టాప్ మనం చెప్పుకుంటూనే ఉండాలి. ఇది ఆఫ్ ఉంచుకోండి. ఫ్రెండ్స్ ఇది ఆన్ ఉంది, కీబోర్డ్ చూపిస్తాను అనుకుంటా. బార్డర్స్ చూపిస్తాను ఫ్రెండ్స్, అవన్నీ అయితే డార్క్నెస్, గ్రిడ్ సెలెక్షన్ డిసైడ్. ఫ్రెండ్స్ దీన్ని ఆన్ చేస్తే అది చూపిస్తాను. గ్రిడ్ సైజ్, ఫ్రెండ్స్ టెక్స్ట్ చూపిస్తా అంటే మనం ఒకవేళ ఎర్రర్స్ అవన్నీ. వర్బాసిటీ, మోర్ ఆప్షన్స్, ప్రైవసీ పాలసీ. అంతే ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇక్కడ మనం మోర్ ఆప్షన్స్ పైన అయితే డబల్ ట్యాప్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెంబర్ లేబులింగ్ అని చెప్పి ఇది ఉంది కదా
ఫ్రెండ్స్ దీని అయితే డబల్ ట్యాప్ చేసి దీన్ని మనం ఫ్రెండ్స్ వితౌట్ టెక్స్ట్ లేబుల్స్ అంటే టెక్స్ట్ రాసి అంటే లేబుల్స్ లేకపోతే అది నెంబర్ చూపించాలి, లేకపోతే చూపించొద్దు అని పెట్టుకోవచ్చు, లేకపోతే అన్నిటికీ నెంబర్స్ చూపించచ్చు, అట్లా కూడా పెట్టుకోవచ్చు. నేను అయితే ఇదే పెట్టుకుంటాను. అది టెక్స్ట్ లేని దానికి నెంబర్ చూపించడం, లేకపోతే బాగుంటుంది ఫ్రెండ్స్, అంతా నెంబర్ చూపిస్తాయి. ఫ్రెండ్స్ మనం ఇక్కడికి వెళ్ళి ఓపెన్ సెటప్ విజార్డ్ కూడా ఓపెన్ చేయవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో అయితే సెట్టింగ్స్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది చిన్నగానే ఉంటుంది యాప్, ఒక ఎన్ని మెగాబైట్స్ ఉంటుందో గుర్తులేదు. ప్లే స్టోర్లో అయితే ఉంది యాప్. ఇవే ఫ్రెండ్స్ దీని సెట్టింగ్స్. ఫ్రెండ్స్ ఇంకా వాటి వీడియో అయితే మీకైతే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి, బట్ ఎందుకో కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. వాటి వీడియో టాక్ బ్యాక్ ఆఫ్ చేసిన, సారీ ఫ్రెండ్స్. వాటి వీడియోలో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.